ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు ఏదైనా కావచ్చు, ఏదైతే నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలకు సంబంధించి, ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి చాలా రచ్చ జరుగుతుంది. దీంట్లో మేజర్‌గా కనిపిస్తుంది ఏందంటే, టీడీపీకి, జనసేనకి సంబంధించిన విషయంలో అనేక మందిని అంటే జనసేన పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని చాలా అతిగా ఊహించారు. సో, కాబట్టి దానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ 60 సీట్లు, 70 సీట్లు తీసుకుంటాడు. కేవలం 24 పరిమితం కావడంతో దీన్ని చాలా భావోద్వేగంగా ఇదైపోయారు. జనసేన నాయకులు గాని, కార్యకర్తలు గాని జీర్ణించుకోలేనంతగా ఇదైపోయారన్నమాట. అంటే ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకునేది గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఏదైనా కూడా జనసేన పార్టీ నిర్ణయిస్తుంది. ఏదైనా పదవులు ఇయ్యాలన్నా, సీట్లు ఇయ్యాలన్నా కూడా జనసేన పార్టీ నిర్ణయిస్తే స్థాయిలో ఉంది గానీ, ఎవరైనా ఇచ్చే మనం తీసుకునే స్థాయిలో లేమని కూడా చాలా బలంగా, చాలా వాగ్దాటితో గట్టిగా చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఆయన మొదట్లో వచ్చినప్పుడు నేను ప్రజల కోసమే వచ్చాను. ప్రజల కోసమే వచ్చాను. నాయకులను ప్రశ్నించడానికి వచ్చాను. కేవలం ప్రజల పక్షాన ఒక సామాన్యుడిగా నేను వచ్చాను. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వచ్చాను అని ఆయన చెప్పడం జరిగింది. సో, కాబట్టి దాంతో చాలామంది ఆకర్షితులై ఆ పార్టీలో చేరాడు. అందులో చాలా వరకు వీర మహిళలంటూ మహిళలు అదేవిధంగా చాలా వరకు ఆయన ఎమ్మటే తిరిగి ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పేసి ఎందుకంటే ఆయన పార్టీల వారికి ఏదైతే నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది గత 4 ఏళ్ల నుంచి కూడా. సో, కాబట్టి దీంతో ఆశాభావంగా చాలా వరకు చాలామంది ఏంటంటే పార్టీ పరంగా ఖర్చు చేసుకుంటూ వాళ్ళకున్న ఆస్తుల్లో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో కావచ్చు, చాలా వరకు ఆర్థికంగా ఎంతవరకు ఉన్నా కూడా దాన్ని పార్టీకి సంబంధించిన ఏదైతే ఉంటాయో అన్నీ కూడా నెట్టుకుంటూ వచ్చారు కార్యకర్తలు కాపాడుకోవడం గానీ, అదేవిధంగా చాలా వరకు. అయితే ఇంత ఇది చేసినప్పటికి కూడా లాస్ట్‌లో ఆఖరిలో వచ్చేసి పార్టీ నుంచి అధికారికంగా వాళ్ళకు సీటు లభించకపోవడం అనేది కూడా భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఇక్కడేంటంటే జనసేన అధ్యక్షుడిని ఆయన ఎక్కువగా ఊహించుకున్నాడా? లేకపోతే జనసేన కార్యకర్తలు, నాయకులు జనసేన పార్టీని ఎక్కువగా ఊహించుకున్నారా అనేది తెలియని విషయం ఇక్కడ. డెఫినిట్‌గా ఏందంటే పవన్ కళ్యాణ్ అల్టిమేట్‌గా చెప్పేదేంటంటే అసలు నాకు సీట్లు, పదవి అనేది ముఖ్యం కాదు. నాకు కేవలం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసమే నేను ఈరోజు ఈ పొత్తులు పెట్టుకుంటున్నాను. ఈ పొత్తుల వల్ల నేను కూడా సానుకూలంగా లేను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే కూడా ఇలాంటి టీడీపీ పార్టీతో ఒక బలమైన పార్టీతో అలయన్స్‌గా వెళ్తేనే కుదురుతుంది. వెళ్ళినప్పుడు మనం అడ్జస్ట్ కావాలని. అడ్జస్ట్ కావడానికి జనసేన పార్టీ చాలా వరకు పెరిగింది. జనసేన పార్టీ గతంలో అయితే 2018లో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అప్పుడు దాదాపు వచ్చేసి ఒక 30 స్థానాల్లో కూడా చాలా కీలకంగా చాలా గట్టి పోటీ ఇచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. సో, కాబట్టి ఇంత ఇదిగా ఉన్నప్పుడు మరొక్కసారి ఇప్పుడు ఓటు పర్సెంట్ కూడా చాలా వరకు పెరిగిందని చెప్తున్న వేళ జనసేన పార్టీ ఇలా కేవలం 24కే పరిమితి కారణం ఏంటి? చాలా వరకు మనం చూస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఆర్‌జీవి కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ట్విట్టర్‌లో వచ్చేసి 23 తీసుకుంటే 23 వస్తే కూడా టీడీపీ పార్టీని ట్రోల్ చేస్తారని చెప్పేసి, 25 తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారని చెప్పేసి దాంట్లో మిడిల్‌గా 24 తీసుకున్నారు. సో, వచ్చేసి ప్లాన్ ప్రకారమే తీసుకున్నారు 24 లేదంటే ఒక సీటు ఎక్కువ వచ్చుండేది అనేది కూడా ఆయన వర్షన్‌గా ఒక మాట చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఇలాంటి మాటలు బయట వాళ్ళే కాదు ఏదైతే పార్టీలో జనసేన పార్టీలో ఉన్న కీలక వ్యక్తులు కూడా విమర్శిస్తున్నారు. అసలు జనసేన పార్టీ చాలా వరకు ఓటు శాతం పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో మ కేవలం వచ్చేసి టీడీపీ ఇంత బలపడడానికి కారణం కూడా జనసేన అని చెప్పుకొస్తున్న వేళ ఇలాంటి సమయంలో అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా ఇది చేశాడనేది కూడా చాలా ఉత్కంఠకు దారితీసింది. సో, కాబట్టి ఏది ఏమైనా అల్టిమేట్‌గా ఒకసారి మనము చూస్తే కూడా అవతల ఆయన చెప్పుకొస్తుంది ఏందంటే, ఇక్కడ పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రభుత్వాన్ని మార్చాలి అనే దాంతో ఎక్కువ సీట్లు తీసుకొని నేను ఓడిపోయి అలాగే టీడీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను తీసుకొస్తే కూడా ఎందుకంటే లోపల ఉన్న పెద్ద పెద్ద నాయకులు పెద్ద పార్టీ కాబట్టి దాంట్లో ఉన్న నాయకుల్ని కూడా నేను ఇబ్బంది పెట్టడం తలుచుకోలేదు. సో, కాబట్టి అలాగని మా నాయకులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మా ప్రభుత్వం ఈ కూటమిలో ప్రభుత్వం కూడా ఏర్పడితే కూడా ఎవరైతే సీట్లు ఇయ్యలేదో ఈ ప్రభుత్వం పార్టీ కోసం ఎవరు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా కీలకంగా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పుకొస్తున్న మాట. అంటే 2014లో మనం చూడడం జరిగింది. టీడీపీ ఆయన చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం చూస్తే అయితే 2014లో కూడా టీడీపీ గెలిచిన తర్వాత దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు పొత్తులన్నీ బాగున్నాయి. తర్వాత వచ్చేసి కేవలం బయట వచ్చేసి
తనకు తాను సొంతం పార్టీలో తనకు తాను సొంతం పోటీ చేయలేని వ్యక్తి, యాడనే గాని ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేని వ్యక్తి, అతను మమ్మల్ని గెలిపిస్తాడా? ఏదో మాతో వస్తాడంటే తీసుకెళ్ళామే తప్ప, అతనికి ఇక్కడ ఓటు శాతం ఉందని చెప్పి మమ్మల్ని గెలిపించారు అని పబ్లిక్‌గానే చాలా ఓపెన్‌గానే వాళ్ళు మాట్లాడారు టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా. సో, కాబట్టి ఇలాంటి సమస్యలు ముందే వస్తాయి. అందరూ కోరేదేందంటే ఇక్కడ జనసేన ప్రాముఖ్యత అనేది ఎక్కడ ఏం పెద్దగా కనిపించదు. ఇంకా రాబోయే కాలంలో కూడా జనసేన పార్టీ అనేది క్షీణించడమే తప్ప టీడీపీ జనసేన పార్టీని ఎక్కువ పెరగనిదనేది గట్టిగా అనిపిస్తున్న వార్త.